మన ఉత్సాహాలు పక్కోళ్ళ జీవితాలని నాశనం చేయకూడదు. మన ట్రెడిషన్స్ పక్క వాళ్ళ కొంపలు తగలబెట్టకూడదు. మనం సెలబ్రేట్ చేసుకోవాలి. యెస్, ఇండియన్స్ అంటే లాట్ ఆఫ్ ట్రెడిషన్స్ అనేవి ఉంటాయి. మన పండగలు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, కానీ అవి పక్కవాడిని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు కదా! మనము మన ఇంట్లో ప్రశాంతంగా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఒక నలుగురిని కలిసినా, ఇంకేదైనా. అది ఏంటంటే హెల్దీ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనమాట. అమెరికాలో మొన్న దీపావళికి జరిగిన రచ్చ మామూలు రచ్చ కాదండి. మనం వేసే రాకెట్లతోటి పక్కోడు కొంపలు తగలబెట్టడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ వీడియో ఒకటి చూపిస్తాను మీకు. దాంట్లో యాక్చువల్గా 3 ఇళ్ళు కాలిపోయినాయి అంట. ఆ లేడీ పాపం ఆమె చెప్తుంది, జస్ట్ ఇట్లా నేను నా ఫ్యామిలీ కట్టుబట్టలతో బయటకు వచ్చాము ఆఫ్టర్ 2 అంటే మిడ్-నైట్ 2 తర్వాత సడన్ గా చూస్తే ఆమె ఇల్లు తగలబడుతుంది అనుకుని చూస్తే ఆమె ఇల్లు ఆల్రెడీ కాలుతుంది. బట్ అట్ ద సేమ్ టైం పక్కోడి ఇల్లు మొత్తం కాలిపోయిందంట. వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న రాకెట్ వెళ్ళి వాళ్ళ ఇల్లుని కాల్చేసిందంటే దే ఆర్ ఆన్ ద రోడ్ ఫర్ ది నెక్స్ట్ మేబీ ఫ్యూ మంత్స్. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళకి ఇల్లు గవర్నమెంట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు వేరే ఇల్లు ఎత్తుకోవాలా? వాళ్ళ బట్టలు, వాళ్ళ వస్తువులు, ప్రేమ అభిమానం అనేది ఉంటది కదా ఇంట్లో, ఫోటోలని ఏదైనా ఒక లైఫ్ బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి. ఒక్క దెబ్బతోటి అది కాలిపోయింది. ఏది? మన అజాగ్రత్త వలన. యాక్చువల్లీ మెయిన్గా అమెరికాలో కానీ కెనడాలో కానీ ఎక్కువ